అంతిమంగా కాంగ్రెస్ పార్టీ చేయముందు మరి ఇక్కడ నాయకులందరూ కష్టపడడంతో గెలవడం జరిగింది. గెలిచిన వాళ్ళందరూ అంకిత భావంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి మరి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటది, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెసే. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మేము అభ్యర్థులు కూడా చెప్పుకోవాలి. మాకిది మాకది అని పోటాపోటీ కాకుండా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ భవిష్యత్తు మేరకు, పార్టీ బలోపేతం మేరకు, పార్టీ సిద్ధాంతం మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ 16వ తారీఖు నాడు మరి ఎన్నిక ఉంటుంది, చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిల్ మెంబర్స్. కాబట్టి అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సంపూర్ణ మెజార్టీ వచ్చినా కూడా ఒకనాడు అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అవసరం. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వాస్తవానికి మాస్టర్ ప్లాన్ కోసం మరి ఏజెన్సీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం ఈ రిజల్ట్ అడవుల్లో ఉన్నాం. ఇప్పటికే మనము అంటే రిజల్ట్ తొందరగా అయిపోతే వేరే పని అనుకున్నాం, కానీ మరి కొద్దిగా డిలే అయినప్పటికీ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ నాయకులకు కానీ గెలిచినటువంటి అభ్యర్థులకు కానీ పార్టీ పట్ల అంకిత భావం, సిన్సియారిటీ, గెలవ ముందు ఒక రకంగా, గెలిచినాక ఒక రకంగా, సీట్ రాక ముందు ఒక రకంగా, సీట్ వచ్చినాక ఒక రకంగా, ఇలాంటి అస్సలే